సరిగ్గా తీసుకొని 100 రూపాయలు తక్కువ. మాన్యులు పివి రావు గారు ఈ భారతదేశంలో అనేక మంది మేధావులు ఉద్యమకారులు పుట్టారు. అందులో ఆంధ్ర రాష్ట్రంలో మన కోసం, మా జాతి కోసం తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఆయన ఐఏఎస్ క్యాడర్లో ఉన్నాడు. సివిల్ పౌర సంబంధ శాఖలో స్టేట్ చైర్మన్గా ఉండేవాడు ఆయన. మరి ఆయన పరిస్థితి ఏమంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయాలని చెప్పేసి చట్టం తెస్తే మరి అనేక మంది అధికారులతో కలిసి ఐఏఎస్లు ఐపీఎస్లు మాల నాయకులందరితో మాట్లాడితే ఎవరు కూడా పట్టించుకోకపోతే ఆ రోజు మొత్తం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి బయట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి పేదరికంతో మొత్తం అంతా తిరిగాడు. మా మానపల్లి కూడా వచ్చాడు ఆయన. పొంగనూరు మానపల్లి, చిత్తూరు, తిరుపతి అంతా తిరిగేసి వర్గీకరణ అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. భారత రాజ్యాంగం ఎక్కడ కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. షెడ్యూల్డ్ కాస్ట్గా ఆయన ఆ రోజు నిర్ణయించాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని ఇవాళ రాజకీయ ఉద్దేశాల కోసం చంద్రబాబు తన స్వార్థం కోసం వర్గీకరణ చేస్తున్నాడు, ఇది సరైనది కాదని చెప్పేసి ఆయన పోరాటం చేశాడు. పోరాటం చేసే కాకుండా అంతేకాకుండా హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యాడు. ఎవరైతే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా బిల్లు వేసి ఆ బిల్లు తర్వాత వేస్తే అది మా హైకోర్టు ఒకటే చెప్పింది, జస్టిస్ హైకోర్టు జడ్జి. తర్వాత రాష్ట్రానికి అనుకూలంగా చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టులో 5 మంది జడ్జిలు ఒకటే చెప్పారు, ఇది వర్గీకరణ అనేది, క్లాసిఫికేషన్ అనేది మీరు రాష్ట్రాల పరిధి కాదు, అది సెంట్రల్ పరిధి, పార్లమెంట్లో బిల్లు తేవాలా, అంతేగాని ఏ రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థంగా వస్తే కుదరని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ కమిషన్లు వేస్తారు. రాజు కమిషన్ అయితేనేమి, ఉషా మెహ్రా కమిషన్ అయితేనేమి వేసినప్పుడు మరి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి పివి రావు గారు అంతకుముందు అనారోగ్యంతో బాధపడ్డాడు. బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ మాసం ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ సభ్యులందరినీ కూడగట్టేసి, అయ్యా ఇది అన్యాయము, దీన్ని వ్యతిరేకిందని చెప్పేసి పార్లమెంట్లో కూడా బిల్లు వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేయకపోతే 22వ తేదీ ఆయన హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోయాడు. ఆయన మాల్లకు చేసిన సేవలు అమోఘమైనవి, గణనీయమైనటివి. ఈ వర్గీకరణ అనేది చట్ట వ్యతిరేకమని నినదించాడు. అప్పుడు తను తిరిగి ఒక దాదాపు 5 లక్షల మందితో సెక్రటరియట్ను ముట్టడి చేశాడు. సెక్రటరియట్ను ముట్టడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఉచ్చబోసుకున్నాడు. ఆయన దెబ్బకు లాఠీలతో కొట్టించారు, ఏనుగులతో గుర్రాలతో దొక్కించారు, భాషవాయు ప్రయోగించారు. అయినప్పటికీ ఒక్క ఇంచి కూడా వెనక్కివ్వకుండా మాలలు మహోన్నతమైన పోరాటంలో వీరుల్లాగా పోరాటం చేసి సెక్రటరియట్ పడతానని చెప్పి వాళ్ళపైన దాడి చేస్తే అప్పుడు పివి రావు కూడా నడుంపై దెబ్బతింది, చెన్నైకు దెబ్బ తగిలింది. అట్లాగే మన అంబేద్కర్ ఉన్నాడు, ఆర్కే అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆయనకు దాదాపు 5 మంది మృతులయ్యారు అక్కడ. అంటే ప్రాణత్యాగం చేస్తే తప్ప ఈ వర్గీకరణ చేయించలేకపోయినారు. మరి ఈరోజు అంత చేసిన వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా మళ్ళీ పంజాబ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వస్తే పంజాబ్లో దాన్ని వెంటనే దాంట్లో ఇంప్లీట్ చేయించి 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్న మందకృష్ణను ఈ దళిత వ్యతిరేకి మోడీ చంద్రబాబు ఇంప్లీట్ చేయించేసి ఆ వచ్చిన జడ్జిమెంట్ను ఏమిచ్చారు. సుప్రీంకోర్టు ఇంపీరికల్ డేటా ప్రకారం, అంటే అప్ టు డేట్ ఉన్నటువంటి డేటా ఏముంటుందో, ఏ కులం ఎంత జనాభా ఉంటారో దాని ప్రకారం అంత రిజర్వేషన్ ఇవ్వమంటే, తర్వాత 35 లక్షల మంది మాలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకాంధ్రలో. అట్లాగే 24,000 25,000 మంది వచ్చి మాది ఉంటారు. కానీ రెల్లికి 1 పాయింట్, మరి మాదికి వచ్చేసి 6.5 పాయింట్లు, అట్లాగే మాలకు వచ్చి 7.5. అంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు కూడా సరసమానం ఇచ్చారు. అయితే మోషే శాసనసభ్య చైర్మన్ మోషే మాట చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు చేశారు మాదిగా అనేది ఒక కులం ఉంది, బాగానే ఉంది, అట్లాగే రెల్లి ఉంది, మాల అయ్యేవాళ్ళు, అంటే మాలను ఇబ్బంది పెట్టడానికి లేని కులాన్ని తెచ్చి మీరు పెడుతున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి సాంఘిక సంక్షేమ మంత్రి
వీరాంజనేయులను నిలదీశాడు ఆయన శాసన మండలిలో. దానికి జవాబు చెప్పడానికి లేదంటే ఉండారంటే ఎక్కడున్నారు? రేపు పొద్దున్నే మాలలను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగమే ఎంపిరికల్ డేటాను పక్కన పెట్టేసి ఇష్టంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి చేశారు. దానికి వ్యతిరేకంగా మాలు ఉద్యమించాలా? దానికి ఆరాధ్యుడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివి రావు యొక్క ఆలోచన విధానంతోనే ముందుకు పోవాలని, మనం మాలలు పట్టుదలతో కృషి చేయాలని, మాల మహానాడు ఇవాళ అనేక ఉన్నా కూడా అందరూ ఒక తాటిపై వచ్చేసి వర్గీకరణ వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే పోరాటం అన్నింటిలో మనం ముందుండాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ జై భీములు. పత్రికా మిత్రులకు జై.